మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రేతో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, అందుబాటులో ఆధునిక దంత వైద్యం, కాపు వీధి, జమ్మలమడుగు. తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్, ఇప్పుడు ఆయనకి ఏమీ పార్టీ పదవి లేకపోయిండొచ్చు. గతంలో అయితే ఆయన తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఎస్ఎస్ మాల్కు సంబంధించి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి, ఎస్ఎస్ మాల్ అంటే ప్రజలారా వివేకానంద హోల్సేల్ క్లాత్ మార్చెంట్ ఎదురుగా ఉండేది కొరపాడు రోడ్డు. మేము రాజన్న భోజనం పెట్టినాం కదా, దాని పక్కన ఉండేది ఎస్ఎస్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్. అది అందుకు సంబంధించి మున్సిపాలిటీకి కట్టాల్సిన డబ్బులు వాళ్ళు కట్టలేదని, ఆ కట్టకపోవడానికి కారణం నేను అవినీతికి పాల్పడినానని 2,50,00,000 రూపాయలు నేను లంచం తీసుకున్నానని చెప్పి ప్రవీణ్ నా పైన ఆరోపణలు చేసినాడు. ఆరోపణలు చేయడమే కాకుండా ఇంకా కొన్ని అనవసరమైన మాటలు కూడా, రాజకీయపరమైన కోణంలో కాకుండా వ్యక్తిగతమైన కోణంలో కూడా, నా బిడ్డ పెళ్ళికి లెక్కలేదు ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడినాడు. రైట్, అది వాళ్ళ యొక్క సంస్కారానికి నేను వదిలేస్తా. ఎస్ఎస్ మాల్ ఎవరిది అంటే, పక్కాగా చెప్పాలంటే వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, వారికి సంబంధించినటువంటి అనునీయులు, అంటే వారి మిత్రులు, సహచరులు, రాజకీయంగా వారికి ఉపయోగపడేవాళ్ళు, వ్యాపారంలో భాగస్థులు, వీళ్ళందరూ కలిసి ఎస్ఎస్ మాల్ను 2014-19లో నేను అధికార పార్టీ ఎమ్మెల్యే కాకుండా ప్రతిపక్ష పార్టీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మాణం చేపట్టినారు. దానికి భూమి పూజ చేసినది కూడా వరదరాజిరెడ్డి. ఆ భూమి పూజకు ఎమ్మెల్యే హోదాలో కూడా నన్ను ఆహ్వానించలే. అది వారి సొంత విషయం, వ్యాపారం కాబట్టి. రైట్, కట్టినారు. మరి 3,12,00,000 బాకీ ఉంటే 2.5 కోట్లు లంచం ఇస్తారా? 2.5 కోట్లు లంచం ఇస్తే ఆక్యుపెంట్ సర్టిఫికేట్ వచ్చిందే? రాలే. రద్దు అయిందే బాకీ? రద్దు కాలే. ఇది సమంజసమైనటువంటి అవినీతి ఆరోపణ ప్రవీణ్? పోనీ ఇదేమన్నా మా మిత్రులదే? ఇదేమన్నా నా బంధువులదే? నా రాజకీయ ప్రత్యర్థులది, నా రాజకీయ ప్రత్యర్థికి సహాయం చేసే వ్యాపారస్తులది. అది ఇంకా చేతనైతే వాళ్ళకు నేను కీడు చేయాలా, చేతనైతే కీడు చేయాలా. నేను కీడు చేసేవాడిని కాదు, లంచం తీసుకునేవాడిని కాదు. ప్రొద్దుటూరు పురపాలక సంఘ కమిషనర్ చట్ట ప్రకారం ఏ విధంగా ప్రయత్నించాలో ఆ విధంగా ప్రయత్నిస్తాడు. మరి నేను నీ మాదిరి ఆరోపణ చేయాలంటే, నేను అప్పుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను రాబట్టలేదు, బాగానే ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ళు అయింది, మీరేం బీకుతున్నారంటే, మీ వరదరాజిరెడ్డి ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు అంటారు. నువ్వేం బీకుతున్నావు ప్రవీణ్ అంటే నువ్వేమంటావు? నన్ను ధర్నా చేయమన్నావు, బాగానే ఉంది, ధర్నా చేసి లెక్క రాబట్టన్నావు. నేను ధర్నా చేస్తా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా, మీరు అధికార పక్షంలో ఉండే నాయకులుగా మీరేం చేస్తారబ్బా? గోవాకు పోతారా? చిల్లు అవుతారా? లేకుంటే క్యాష్ను ఆడతారా? లేకుంటే పలపాడు మహేష్ వచ్చి కొన్నాడికి మీకు కాంట్రాక్ట్ ఒప్పందాల మధ్య కుదుర్చుకొని 20 లక్షలు 30 లక్షలు పనులకు ఇచ్చా అంటే ఎంచుకొని కట్టలు కట్టుకుంటుంటారా? ఏం చేస్తారబ్బా మీరు? మీకు లోకేష్ అంత ముఖ్యం కదా, లోకేష్ దగ్గర పోయి లెటర్ ఇచ్చి కలెక్టర్కి ఫోన్ చెప్పి ఆ బీపీఎస్ లెక్క రాబట్టాలని, సెకండ్ల మీద కలెక్టర్ కమిషనర్ చెప్తే కమిషనర్ పోయి లెక్క రాబడతాడు కదా. మరి 2 ఏళ్ళు అయింది, లోకేష్కు నువ్వు ఆత్మ కదా, రాబట్టలేదే. మీ ప్రభుత్వం పెట్టుకొని లెక్క రాబట్టలే. మీ అధికార పార్టీ ఎమ్మెల్యే భారతీయుడు, ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు నంద్యాల వరదరాజిరెడ్డి, ఆయన రాబట్టలే. నువ్వు లోకేష్కు ఆత్మ అని చెప్తావు, నువ్వు రాబట్టలే. మరి నన్ను నడిపోయిందబ్బా, నాకు తెలియకడుగుతా. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ప్రవీణ్, నీకు తెలుసు, అన్నీ తెలుసు. నువ్వు నన్ను ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కారణం చెప్తా. నువ్వు వాస్తవానికి మాట్లాడాల్సింది వరదరాజిరెడ్డిని, వరదాడి కొడుకు కొండారెడ్డిని మాట్లాడాలా. వాళ్ళకు సంబంధించింది ఎస్ఎస్ మాలు. ఎందుకంటే పైన మల్టీ సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి, అవి కొండారెడ్డియే. ఇంకా నిర్మాణం జరగాలి, నిర్మాణం జరిగి ఎప్పుడోసారి ఓపెన్ చేసుకుంటారు. కొండారెడ్డియే పైన సినిమా థియేటర్లు ఎస్ఎస్ మాల్లో. ఆయన రిజిస్ట్రేషన్ కాగితంలో నేను చదివినే ఉన్నాయి. ఎవరు విమర్శించాలా? ప్రవీణ్ విమర్శిస్తే కొండారెడ్డికి సంబంధించిన వాళ్ళే కట్టింది, కొండారెడ్డి వాళ్ళే కట్టినది అంతా వాళ్ళదే, వాళ్ళు లెక్క కట్టాలా. 9 కోట్లు బాకింది కట్టకుండా. మళ్ళీ వరదాడి నీతిపరుడు కదా, ఇన్ని మాటలు చెప్తుంటాడు.
బీబీఎస్ డబ్బులు రాబట్టమను, 2 ఏళ్ళు అయింది కదా అని చెప్పి వరదరాజరెడ్డిని విమర్శించాలా, కొండారెడ్డిని విమర్శించాలా. నువ్వు వాళ్ళని విమర్శించవు. ఎందుకు? భయం. భయం. ఏం భయం? ఒకే పార్టీలో కొనసాగుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను నువ్వు విమర్శిస్తే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మున్సిపల్ కమిషన్ను విమర్శిస్తే పైన నీకు తలంటి స్నానం చేపిస్తారు. బాగా సీగుడికాయ కుంకుడుకాయ వేసి రసం తలంటుతారు. ఆ తలంటుతారు కాబట్టి భయపడి నువ్వు విమర్శించలేకుండా. అంటే దీన్ని బట్టి నీకు నాకు అర్థమైనది ఏంటంటే ప్రజలారా, ఇతను ఆ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన డబ్బు రాబట్టాలనే కోరిక ఉంది, కొండారెడ్డి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలనే కోరిక ఉంది. అయితే నేరుగా వాళ్ళని విమర్శించడానికి శక్తి లేక, ధైర్యం లేక, పిరికి పొంద కాబట్టి నన్ను సొడ్డు పెట్టి మాట్లాడుతున్నాడు.